ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారి యొక్క పుట్టుక, మరణం, పునరుద్ధానం ఇవి శ్రేష్టమైనవి, చాలా ప్రత్యేకమైనవి కూడా. ఆయన పుట్టుక కన్యక గర్భాన పుట్టడం, అలాగే ఆయన మరణం ఎవరు పొందని ప్రత్యేక శిలువ మరణం, అనేక శ్రమలతో కూడిన మరణం. అలాగే ఆయన పునరుద్ధానం అంటే ఆయన మరణమును జయించి తిరిగి లేవటం. ఆయన ఈ భూమి మీద సంచరించిన దినాలలో ఆయన యొక్క పుట్టుక గూర్చి, మరణమును గూర్చి, పునరుద్ధానమును గురించి ఆయన తన శిష్యులతో మాట్లాడారు, తెలియజేశారు. ప్రియులారా, అదే మాట దేవదూతలు అదే చెప్తున్నారు. గతకాలములో ఆయన చెప్పినట్లు ఆయన మరణమును గెలిచి లేచి ఉన్నాడు అని. శిలువలో తను అంతటికీ తనకు తానుగా మరణించి, అలాగే తాను మరణమును గెలిచి, సమాధిని గెలిచి తిరిగి లేచున్నాడు. ఎవరి జీవితమైనా మరణంతో ముగిస్తుంది, కానీ ఆయన మనిషి మాత్రమే కాదు, దైవ మానవుడు. అంటే దైవమే మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. అందుకు ఆయన దైవ మానవుడు. దైవమును మరణం బంధించగలదా, చంపగలదా? ఇది సాధ్యమేనా? ఇది అసాధ్యం కదా. అందుకని మనం చూస్తాం, ప్రతి వాని సమాధులు ముయ్యబడి ఉంటాయి, కానీ ప్రభువారి సమాధి ఈ రోజుకు తెరవబడి ఉంది. ఎందుకని? మరణించి ఉంటే దానిలోనే మూయబడి ఉండేది. అందుకని ఈస్టర్ అంటే మరణము గెలిచి తిరిగి లేచి ఉన్నాడు. నీవు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే, తన యందు నమ్మిక ఉంచినవాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు అని ప్రియ ప్రభువు చెప్పారు. ప్రభువారు ప్రతి మనిషి ఒక మరణం కాదు, ఈ జీవితం తర్వాత ఉండే జీవితంలో రెండో మరణం పొందకుండా ఆయనను నమ్మితే ఆ మరణం నుంచి నిన్ను కూడా తిరిగి లేపుతాడు. అట్టి భాగ్యత దేవుడు తన బిడ్డలందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరి విషయాల్లో జ్ఞానము, జ్ఞాపశక్తి, సిద్ధపాటును, రాకపోకల్లో, ఆరోగ్యాల్లో మంచి భవిష్యత్తును మీరు ఇమ్మని, వాక్యమైన మీ పిల్లలందరినీ దీవించమని. వాక్యమైన మీ పిల్లలు, ఈ లోకములో ప్రతి మనుషులు, సకల పరిశుద్ధులు మీరు మరణమును గెలిచి తిరిగి లేచినట్లుగా ప్రతివారు, మీ అందు విశ్వాసం ఉంచిన ప్రతివారు మరలా తిరిగి బ్రతికి ఇలాగ బ్రతకటమే కాదు, మరలా రెండవ మరణములో కూడా వెళ్ళకుండా బ్రతికి మీ నిత్యత్వములో ఉండగలగటానికి మీ పిల్లలందరికీ విశ్వాసపు జీవితం, విశ్వాసపు విశ్వాసాన్ని పొందుకుని జీవించగలగటానికి మీరు సహాయం చేయమని, వీరి కుటుంబాన్ని, వీరు కలిగినంతని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, మీరు చేస్తున్న చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను
వివాహం కావలసిన వారు, గర్భం లేని వారు, గర్భం కలిగిన వారు, ప్రసూతి కావలసిన వారు, ప్రసూతి అయిన వారు జ్ఞాపకం చేసుకున్నామని ఆయన ఈ ఈస్టర్ రోజున మీ పిల్లలందరూ మీ యొక్క పునరుద్ధానపు బలాన్ని బట్టి, శక్తిని బట్టి దీవెన, పునరుద్ధానపు దీవెన ప్రతి వారు పొందుకోవడానికి మీరే సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.